గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్ర్యవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 17వ తేదీ నుండి మార్చి 23వ తేదీ వరకు ఉన్నటువంటి పంచాంగం వివరాలు చూద్దాం. అందులో ముఖ్యంగా ఈ వారంలో ఉన్నటువంటి పండుగల విషయాలు చూస్తే ఈ వారంలో మనకి శని త్రయోదశి, ఆ రోజున శనివారం త్రయోదశి కలిసి మార్చి 23వ తారీఖు నాడు వచ్చిందండి. మరి ఇటువంటి రోజుల్లో మనం సహజంగా అందరం కూడా ప్రదోషం వరకు కూడా ఉపవాసం చేసి ప్రదోష కాలానికి అంటే సూర్యాస్తమయానికి మరి 54 నిమిషాల ముందు స్నానం చేసి నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని శివారాధన చేయడం మూలంగా ఈ శని త్రయోదశి నాడు ప్రాతకాలంలో శనీశ్వరుని అర్చించడం, ప్రదోష కాలంలో శివార్చన చేయడం వలన ధన సంబంధమైన అవయోగాలన్నీ పోతాయని, సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు పోతాయని, ఇక్కడ పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు బాగా వినే అవకాశం వస్తున్నాయి. మనకి పురాణ వాక్యాలు తెలియజేస్తున్నాయి. అలాగే సహజంగా ప్రదోష కాలంలో ఉన్న త్రయోదశి ప్రతి పక్షంలోనూ కూడా విశేషం. అలాగే ప్రదోష కాలంలో ఉన్నటువంటి త్రయోదశి ఏమో 22 మార్చి వచ్చింది. ఇక ఈ రోజు ఉన్నటువంటి పంచాంగంలో చూస్తే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం అష్టమి రాత్రి ఆదివారం నాడు రాత్రి 2 గంటల 16 నిమిషాల వరకు ఉంది. మృగశిర నక్షత్రం రాత్రి 9 గంటల 11 నిమిషాల వరకు ఉంది. తెల్లవారుజామున వర్జ్యం అంటే తెల్లవారితే సోమవారం అనగా 5 గంటల 45 నిమిషాలకి ప్రారంభమైంది వర్జ్యం. మరి ఈ వర్జ్యం సోమవారం నాడు ఉదయం 6 గంటల 11 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 12 గంటల 21 నిమిషాల నుంచి 1 గంట 57 నిమిషాల వరకు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం దుర్ముహూర్తం 4 గంటల 32 నిమిషాల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు ఉంది. మరి ఇక విజయవాడకు సూర్యోదయం 6 గంటల 11 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 7 నిమిషాలకు. ఈ వారం అంతా కూడా మనం గ్రహచారాన్ని ఏ విధంగా ఉందని చూస్తే రవి బుధ రాహువులు మీనంలో, గురువు మేషంలో, కుజ శుక్ర శని కుంభంలో, కేతు కన్యలో ఉన్నారు. ఇదే గ్రహచారం ఏ విధమైన మార్పులు లేకుండా ఈ వారం అంతా కూడా ఇట్లాగే నడుస్తుంది. ఇప్పుడు మనం ఈ రాబోయే వారం రోజుల యొక్క గ్రహచారం దాని యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ఒక్కసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఇక్కడ పండుగల యొక్క వివరాలు, వీటికి సంబంధించి ముహూర్త బాల శిక్ష అనే విషయంలో మనం పండుగలు ఎట్లా నిర్ణయం చేసుకోవాలనే విషయంలో మీకు కొంత ధర్మశాస్త్ర విషయాలని అక్కడ చెప్పడం జరుగుతోంది. అది చాలా సూక్ష్మంగానే నేను ఒకే గ్రంథం ప్రస్తుతం వ్రతనిర్ణయ కల్పవల్లి అనే గ్రంథంలోంచి అంశాలను మాత్రమే ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాను. దానికి గల కారణం ఏమిటి అంటే ఇదే ప్లాట్ఫామ్ శ్రీచక్ర ఛానల్లోనే. కారణం ఏమిటంటే మరి పండుగలు వాళ్ళు ఇట్లా రాశారు, వీళ్ళు ఇట్లా రాశారు, వాళ్ళు తప్పు రాశారు, వీళ్ళు ఒప్పు రాశారు అని చెప్పేసి వాదులాడుకోవడం అనేది సమాజంలో ఎక్కువైంది. సబ్జెక్ట్ తెలియని వాళ్ళు వాదులాటలోకి వచ్చి సమాజంలో మన సనాతన ధర్మాన్ని బాగా అలరెక్కువ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. వాళ్ళందరికీ తెలియడం కోసమే అసలంటూ గ్రంథంలోకి ప్రవేశిస్తే ఒక గ్రంథం చూసిన తర్వాత మిగతా గ్రంథాలు కూడా మీకు చూడడం అలవాటుతుంది. ఒక గ్రంథమైనా మీకు పరిజ్ఞానం తెలియాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నాం. అందులో భాగమే ఈ హోళీ పండుగ అనే విషయంలో కూడా మరి ఉంటుంది. హోళీ పండుగ కూడా మరి సహజంగా ఇక్కడ అందరూ కూడా ఏ విధమైన నిర్ణయం చేసుకుంటూ ఉంటారంటే మనకి రాత్రి గల ప్రదోషకాలంలో ఉన్నటువంటి పౌర్ణమిని హోళీ తీసుకోవాలి. మన వాళ్ళు సూర్యోదయానికి ఉన్నటువంటి పౌర్ణమిని తీసేసుకుని రాసేసుకుంటూ ఉంటారు. ఇక్కడ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. దానికి గల కారణాలని కూడా మీరు ఒకసారి ముహూర్త బాలశిక్షలో ఈ పండుగలు నిర్ణయం చేసే విషయాల మీద తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన సూచన. గ్రహచారంలో రాహుకేతు గురువుల యొక్క సంచారం కొంచెం వ్యతిరేక్తంగా ఉండి మిగతా గ్రహాలు కూడా ఒకచోట చేరుతున్న కారణంగా ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క జాతకాలని వాళ్ళ తల్లిదండ్రులు ప్రత్యేకమైన బాధ్యతతో వాళ్ళ సిద్ధాంతులకి పర్సనల్గా చూపించుకుని ప్రజెంట్ నడుస్తున్న దశలు అంతర్దశలు ఒకవేళ బాగుంటే సరే, బాగుండకపోతే దాని తగిన శాంతి మార్గాలు అనుష్ఠించండి. చాలా కష్టపడి పిల్లలు చదువుకుంటూ వస్తున్నారు. గ్రహచారం గోచారం అనుకూలంగా లేని ఉదాహరణకి మీనం, కుంభం, సింహం, కర్కాటకం ఇట్లాంటి రాసుల వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒకవేళ ఈ గ్రహచారంతో పాటు దశలు అంతర్దశలు కనుక తేడా ఉంటే శాంతి మార్గాలు అనుష్ఠించేటువంటి విధానానికి ప్రత్యేకం ప్రయత్నం చేయండి. తద్వారా వాళ్ళు చేసిన కృషి శ్రమ అన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం వస్తాయి. అందువలన మీ యొక్క
పిల్లల యొక్క పర్సనల్ జాతకాలని తప్పనిసరిగా మీ మీ సిద్ధాంతులకి చూపించుకుని తగిన శాంతి మార్గాలు అనుష్ఠిస్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి. 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజులు కూడా కొంచెం రవి బుధ రాహులు వ్యయంలో ఉన్న కారణంగా జాగ్రత్తగా సంచారం చేసుకోండి, బుద్ధి స్థిరంగా ఉంచుకునే ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఇందులో అశ్విని నక్షత్రం వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంగా గత సమస్యలకి ఇప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుని పరిష్కారాలు పొందే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళ విషయంలో కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. అన్ని వివరాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. అన్ని విషయాలను కూడా లాభాలు అందుకుంటారు. కృత్తికా నక్షత్రం వాళ్ళకి వచ్చేసరికి మరి ధన వ్యయం బాగా జరుగుతుంది. కుటుంబ విషయాలు చికాకులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చికాకులు ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ మేషరాశి వాళ్ళ రాబోయే వారం రోజుల యొక్క ఫలితాలు ఆర్థిక లావాదేవీలు కొంచెం చికాకును సృష్టిస్తాయి. వచ్చే ఆదాయం బాగున్నా వెళ్ళే ఖర్చును నియంత్రించలేని పరిస్థితిలో ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మరి వర్కర్స్తో ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అలాగే రోజువారీ కార్యక్రమాలను కూడా అసంబద్ధంగా సమయపాలన లేకుండా నడిచే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా అవకాశాన్ని పురస్కరించుకొని ప్రాతకాలంలో సూర్యభగవానుడికి నమస్కారం చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి వారం రోజులు కూడా అన్ని కార్యక్రమాలు సజావుగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మాత్రం కొంచెం చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆదాయం బాగుంటుంది. ఖర్చును నియంత్రించలేని పరిస్థితి వస్తుంది. ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్తారు. ప్రతి వ్యవహారాన్ని కూడా నేను సాధించగలను అనేటువంటి ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ కృత్తికా నక్షత్రం వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధి, అధికారుల యొక్క అండదండలు, వీటితో మంచి లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళ విషయంలో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ధన వ్యయం బాగా ఉంటుంది. కుటుంబ కలహాలకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మృగశిర నక్షత్రం వాళ్ళు తెలివిగా ప్రవర్తిస్తారు, ధైర్యంగా ఉంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా చక్కగా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం ఈ పనులు చేసుకోవాలనే విషయంలో ఒక మంచి క్లారిటీ కలిగి ఉండి తద్వారా మీరు ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ వృషభ రాశి వాళ్ళు ఇంకా చాలా మంచి ఫలితాలు పొందాలి అనుకునే ఉద్దేశం కనుక ఉంటే ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం కనుక పారాయణ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మిథున రాశి. ప్రతి పని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలుగజేసుకోవద్దు. గ్రహచారంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఇక్కడ మీరు పాత సమస్యల యొక్క పరిష్కారాలు, కుటుంబ సమస్యల యొక్క పరిష్కారాలు, ఆర్థిక లావాదేవీలు, రుణ వ్యవహారాలు, వీటి మీద దృష్టి కేంద్రీకరణ చేయడం చాలా మంచిది. ఉద్యోగ ప్రతిబంధకాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఇట్లా ఉంటే వాటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ చేయడం మంచిది. షేర్ వ్యాపారులకి చాలా అనుకూలమైనటువంటి కాలం ఈ కాలం. అలాగే ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఇక్కడ మృగశిర నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా కొంచెం ఈ సామాజిక కార్యక్రమాల్లో ఇబ్బంది వచ్చే అవకాశం వస్తుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చక్కటి బుద్ధి కుశలత ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అలాగే పునరుసు నక్షత్రం వాళ్ళకి గురువు లాభంలో ఉన్న కారణంగా అన్ని విధాలా కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ఏంటంటే ప్రతి పనిలోనూ కూడా మీరు చాలా చక్కటి బుద్ధి కుశలత ప్రదర్శించి పాత సమస్యల మీద ఆరోగ్యం అవ్వచ్చు, ఆర్థికం అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, వాటి మీద దృష్టి కేంద్రీకరణ చేసి వాటి సమస్యల యొక్క పరిష్కారాలకు కనుక గట్టిగా కృషి చేస్తే ఈ వారంలో చాలా సమస్యలకి సెటిల్మెంట్ దొరికే అవకాశం వస్తుంది. ఇటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మీకు ఇంకా పనులు త్వరగా అవ్వాలి అనుకుంటే కనుక ప్రాతకాలంలో మీరు తప్పనిసరిగా గరిక, తెల్లజిల్లేడు పూలు, మారేడు దళం ఉపయోగించి గణపతిని అర్చించండి. ప్రదోషకాలంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచి మార్పులు సంతరించుకుంటున్నాయి. కానీ అష్టమంలో శని కుజులు ఉన్నారు. ద్వాదశాష్టమ జన్మస్థ శనిరంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థానభ్రంశం ధనక్షయం అని చెప్పేసి శాస్త్రవాక్యం. కాబట్టి ఇక్కడ మీరు తప్పనిసరిగా ఈ
ఆరోగ్య, ఆర్థిక, ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతా బాగున్నట్టే అనిపిస్తున్నది. గతం కంటే కొంచెం మార్పు వచ్చింది. ఏదో నాకు మంచి జరగబోతోంది, నేనేదో ముందుకు వెళ్ళబోతున్నాను అనేటువంటి భావనలో ముందుకు వెళ్తారు. ఏం వెళ్ళినా మీరు కొంచెం జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. పునరుసు నక్షత్రం వాళ్ళకి అనవసరమైనటువంటి వ్యధ, చికాకులు బాగా వచ్చే అవకాశం వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళ విషయంలో ఉద్యోగ, వ్యాపార విషయాల్లో చిన్న చిన్న హర్డిల్స్ తప్పనిసరిగా ఉంటూ ఉంటాయి. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పుణ్యకార్యాలు, శుభకార్యాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ చేసి వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అష్టమ శని కుజుల యొక్క సంచారం ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణమమ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. చాలా మంచి మార్పులు కనబడే అవకాశం వస్తుంది. సింహరాశి. అన్ని పనులు చాలా బాగా నడుస్తూ ఉంటాయి, కానీ ఆలస్యం అవుతాయి. రోజువారీ భోజనం, స్నానం, ఉద్యోగానికి వెళ్ళడం అన్నీ కూడా కొంచెం అకాలంలో పూర్తవుతూ ఉంటాయి. కుటుంబ విషయాలని ప్రత్యక్షంగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. తొందరపాటు ధోరణి పనికిరాదు. అష్టమంలో గ్రహాలు, సప్తమంలో గ్రహాలు కూడా ఏవి అనుకూలించే గ్రహాలు కాదు. కోపావేశాలు అసలు పనికిరాదు. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. కుటుంబ వ్యవహారాల్లో చాలా మితంగా ఉండండి. అనవసరమైనటువంటి ప్రయోగాలు, అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేయడం కూడా మంచిది కాదు. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాలు, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, ఇట్లాంటి రెగ్యులర్గా ఉన్నటువంటి వ్యవహారాలు కొన్ని ఉంటాయి చూసారా, వాటన్నింటినీ కూడా కొంచెం వాయిదా తీసుకుంటే మంచిది. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లోకి వెళ్ళకుండా ఉంటే మంచిది. ఇతరులని మీ వ్యవహారాల్లోకి ప్రేరేపింపకుండా ఉంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ప్రయాణ విషయాల్లో మీకు చౌర్యం జరగకుండా, అంటే మీ వస్తువులు పోకుండా ఉండేలాగా జాగ్రత్త పడండి. మఘా నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా కుటుంబ సంబంధమైన విషయాల్లో చికాకులు బాగా ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు కోపావేశాలతో మీ దగ్గర వర్కర్స్తో కూడా కలహించి అనవసరమైన చికాకులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఉత్తరా నక్షత్రం వాళ్ళ విషయం పరిశీలిస్తే వాళ్ళకి అనవసరమైనటువంటి ఖర్చు, స్నేహితులు చేసిన పొరపాట్లకి మీకు ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ, గోపూజ చేసుకోవడం, ప్రదోషకాలంలో లక్ష్మీ నరసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం అది సింహరాశి వాళ్ళ విషయంలో చాలా అవసరం అని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి చాలా మటుకు పనులు సానుకూలంగా ఉంటూ ఉంటాయి, కానీ ఏదో తెలియని అలజడి, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఇది కన్యారాశి వాళ్ళని వెంబడిస్తుంది. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఏదో తెలియని ఒక భీతి, భయం. నేను ఈ పని చేస్తున్నాను, ఇది నాకు సక్సెస్ అవుతుందా, అవదా, ఇట్లాంటివేవో అనవసరమైన విషయాలు వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే షష్ఠ శుక్రుడు, సప్తమ రాహు, రవి, అష్టమ గురువు వాళ్ళ ప్రభావాలు ఇప్పుడే కనబడతాయి. రెండవది లగ్నంలో కేతు కూడా ఇప్పుడే రైజ్ అవుతూ ఉంటాడు. శని కుజులు మాత్రమే బాగా అనుకూలంగా ఉన్నారు. మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత కారణంగా ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతో ఎక్కడ పనికిరాదు. యాక్చువల్లీ శని కుజులు ఇద్దరు బలంగా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించిన వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత లాభమే ఉంటుంది, నష్టాలు లేకుండా నడిచే అవకాశం వస్తుంది. అందులో భాగంగా ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ప్రస్తుతం ఆరోగ్యం మీద ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మీరు మీ యొక్క కుటుంబ సమస్యలు, వాటి యొక్క వ్యవహారాలకు సంబంధించి మౌనంగా ఉండడం చాలా ఉత్తమంగా ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కారణం అంటే చంద్ర సంచారం బాగుంది. అందువలన వీళ్ళు కంగారు పడకుండా ప్రతి విషయాన్ని కూడా సానుకూలం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తారు. చిత్తా నక్షత్రం వాళ్ళకి కూడా చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ కార్యక్రమాలను సానుకూలం చేసుకునే దిశగా ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అవకాశం కుదిరితే కనుక ప్రాతకాలంలో సూర్య ఆరాధన చేయడం, ప్రదోషకాలంలో లక్ష్మీ నరసింహకరావలంబ స్తోత్రం, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయడం మూలంగా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. ఈ తులారాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలకి ఎక్కువగా ప్రయత్నిస్తారు, సక్సెస్ అవుతారు. బుద్ధి కుశలత ప్రతి అంశంలోనూ కూడా ప్రయత్నించి చేసే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు కూడా చాలా బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ మీకు బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా మరి మీకు మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు,
రుణ వ్యవహారాల్లో కూడా మీకు చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. గ్రహచారంలో అద్భుతమైనటువంటి అనుకూల స్థితులు మార్పు వస్తున్నాయి. ఇక్కడ ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు కొంచెం అలజడికి లోనవుతారు, కొంచెం ప్రయాణ అసౌకర్యాలకి దగ్గరవుతారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి మాత్రం చాలా చక్కనైనటువంటి కాలం, వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబెట్టేసేటువంటి కాలం, ఎటువంటి విషయానికి కూడా భయపడకుండా ముందుకు వెళ్ళేటువంటి కాలం నడుస్తూ ఉంది. ఆ తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి మాత్రం చక్కటి బుద్ధి కుశలత, ఆర్థిక లావాదేవీలు బాగుండడం ఇవన్నీ కూడా మీకు బాగా సానుకూలం అవుతాయి. మీకు ఇంకా పనులు బాగా వేగంగా సాగాలి అనుకుంటే కనుక మీరు ప్రాతకాలంలో చక్కగా లక్ష్మీ అమ్మవారికి తెల్లటి పుష్పాలతో అర్చన చేసి బయటికి వెళ్తూ ఉండండి. అవకాశం ఉంటే కనుక గోపూజ, గోవుకి ఆహారం అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోండి. తద్వారా మీకు ఇంకా మంచి ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ప్రతి అంశానికి కూడా మీరు చాలా చక్కటి సమాధానం చెప్పగలుగుతారు. షేర్ వ్యాపారాలకు మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. చాలా కాలం తర్వాత గోచారంలో మంచి మార్పులు వచ్చినాయి. ఎంతసేపు షష్టంలో ఉన్న గురువు గురించి భయపడకండి. ఇక్కడ ఆయన కూడా సప్తమంలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా మీకు గ్రహచారంలో అనుకూల స్థితి పెరిగే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి సమయంలో సమయాన్ని వృధా చేసుకోకుండా గత సమస్యల యొక్క పరిష్కారానికి ఎక్కువగా కృషి చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఇందులో కొంచెం ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి మాత్రం. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా చికాకులు వచ్చే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి అర్ధాశ్రమశని అయినప్పటికీ కూడా మీకు మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం ఎక్కువగా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ బుద్ధి కుశలత ప్రదర్శించి చాలా విశేషాలు లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఇప్పుడు ఇంకా మీకు ఈ వారంలో మంచి ఫలితాలు పెరగాలి అనుకున్న వాళ్ళు ప్రదోషకాలంలో శివారాధన చేసి దుర్గా సప్తశతిలోకి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి. ప్రాతకాలంలో మరి ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామి వారికి అర్చన చేసుకుని బయటకు వెళ్తూ ఉంటే మీకు చాలా మటుకు గ్రహ అనుగ్రహం లభించి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. ధనురాశి. అన్ని కార్యక్రమాలని కూడా క్రమంగా 1 by 1 సక్సెస్ఫుల్గా మార్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రతి పని స్టార్టింగ్లో ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా సమస్యలు వస్తాయి, సరిచేస్తారు. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా మంచి వార్తలు వింటారు. చాలా కాలం తర్వాత మంచి గోచారం ప్రారంభమైంది. మీరు ఇట్లాంటి గోచారాన్ని సమయం వృధా చేసుకోకుండా గత సమస్యల యొక్క పరిష్కారానికి కృషి చేయడం మంచిది. ఈ వారంలో షేర్ వ్యాపారులకు, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. మూలా నక్షత్రం వాళ్ళ అద్భుతమైనటువంటి రాణింపు అన్ని విషయాల్లో కూడా అందుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొత్త ప్రయోగాలు చేయొద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. పాత సమస్యల మీద మాత్రమే పని చేసుకుంటే మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి, కానీ మొత్తం మీద అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రాతకాలంలో అవకాశాన్ని పురస్కరించుకుని సూర్య ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. మీకు చాలా మంచి ఫలితాలు ఇంకా పెరిగే అవకాశం వస్తుంది. మకర రాశి. అన్ని అడ్డంకులు తొలగినాయి. వీళ్ళకి చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ సమయాన్ని వృధా చేసుకోవద్దని ప్రత్యేకంగా సూచిస్తున్నాం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు తీసుకుంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజుల్లో ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. గతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు చెప్పేటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు. చాలా చక్కనైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే మరి ధనిష్ఠ నక్షత్రం వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఈ వారం రోజులు కూడా ఈ ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి కొంచెం సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి, కానీ అన్ని పనులు పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈ రాశి వాళ్ళకి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, షేర్ వ్యాపారాలు, అలాగే మరి స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు, వీటిలన్నింటిలోనూ కూడా చాలా చక్కనైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. రోజు అవకాశం కుదిరితే కనుక ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ జయరామ జయ జయ రామ అనే నామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. అలాగే కుదిరినప్పుడల్లా గోవులకి ఆహారం పెడుతూ ఉండండి. తద్వారా మీకు మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. ఇంకా కుంభరాశి. చాలా జాగ్రత్తగా ఇంకా కొద్ది రోజులు కాలక్షేపం చేయాలి. కారణం అంటే ఇప్పటికే ఏలినాడ్స్ని ఒక్కడు ఇబ్బంది పెట్టట్లా. ఇక్కడ
జన్మంలో చేరినటువంటి కుజుడు ఉన్నారు, ఆయన కూడా ఇబ్బంది పెట్టే గ్రహమే. అయితే గతం కంటే కూడా చాలా మంచి మార్పులు వస్తాయి కుంభరాశి వాళ్ళకి. కారణం ఏమిటంటే జన్మంలో శుక్రుడు అసలంటూ మనకి ఆలోచనలు చేసుకునే అవకాశం ఇస్తాడు. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఏ పని చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఎలా లాభాలు ఉంటాయి అనేటువంటి విషయంలో ఒక చక్కనైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రాశి వాళ్ళు ఇక్కడ ఈ వారం రోజులు కూడా అన్ని పనులు వేగంగా చేసుకోవడానికి చాలా కృషి చేస్తూ ఉంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలన్నీ కూడా చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో గతం కంటే మంచి మార్పులు వస్తాయి. షేరు వ్యాపారులు కొంచెం తెలివిగా ప్రవర్తించే అవకాశం వస్తుంది. ఇందులో ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకోమని, వ్యవహార కలహాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. శతభిష నక్షత్రం వాళ్ళకి చాలా చక్కగా పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అందరితోనూ కూడా కొంచెం అవగాహన లోపాలు వస్తాయి. మీరు మంచిగా చెప్పినా సరే అవతల వాళ్ళది రిసీవ్ చేసుకోవడంలో కొంచెం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం వస్తుంది. దాని మూలంగా చికాకులు ఉంటాయి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు మాత్రం కొత్త ప్రయోగాలు చేయకుండా పాత కార్యక్రమాలు వెంటబడితే కనుక సమస్యలు తీరిపోయి చాలా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మాకు ఇంకా బాగా లాభాలు రావాలి అనుకునేటువంటి ఈ కుంభరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా చాలా చక్కగా ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ జయరామ జయ జయరామ అని నామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోష కాలంలో మీరు శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తదుపరి మీనరాశి. చాలా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. గ్రహాల యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు మీనరాశి వాళ్ళ విషయంలో. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరాలు చాలా కనబడుతూ ఉన్నాయి. ఎవరిని నమ్మి ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టదు. మీరు స్వయంగా చేసుకోగలిగినటువంటి అవకాశం ఉంటే అటువంటి కార్యక్రమాలకు మాత్రమే శ్రీకారం చుట్టండి. మీరు స్వయంగా చేసుకోలేని కార్యక్రమాలన్నింటికీ కూడా వీలైనంత దూరంగా ఉండండి. తద్వారా మీరు సుఖశాంతులు పొందే అవకాశం వస్తుంది. నూతన ప్రయత్నాలు చేయకండి. పాత కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి. షేరు వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళందరూ కూడా గురుబలం బాగా ఉన్నప్పటికీ కూడా 6 గ్రహాల యొక్క సంచారం మరి వ్యతిరేకంగా ఉన్న కారణంగా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. బుద్ధి స్థిరత్వాన్ని కోల్పోతుంది. తరచుగా నిరుత్సాహానికి, నిర్లిప్తతకి దగ్గరవుతారు. వాటన్నిటిని కూడా అవాయిడ్ చేసి మీరు నూతనోత్సాహంగా ఉండడానికి ప్రత్యేకంగా మార్నింగ్ అవర్స్లో మీరు తప్పనిసరిగా ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలంగా చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశ